వెరీ గుడ్ మార్నింగ్ గైస్. వాయిస్ వినిపిస్తే ఎస్ అని చెప్పి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ నా స్క్రీన్ కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఉంది అండ్ ఇప్పుడు నిఫ్టీ. సో స్క్రీన్ కనిపించిన ఓకే ఎస్. సో గుడ్ మార్నింగ్. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఆల్మోస్ట్ నేను ప్రీవియస్ సెషన్ హై దగ్గరలో ఇక్కడ ఓపెన్ అవుతుంది అనుకున్నాను. వెరేజ్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకొంచెం పైన ఓపెన్ అవుతుంది అనుకున్నాను, కానీ ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఈ ప్లేస్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఏది రెసిస్టెన్స్? ఈ లెవెల్ రెసిస్టెన్స్, ఈ ఎంటైర్ జోన్ అనేది రెసిస్టెన్స్. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రెసిస్టెన్స్ అంటే హై ఒకటే మార్క్ చేసుకుంటారు. అది చాలా మిస్టేక్. ఎందుకంటే మార్కెట్ ఎగ్జాక్ట్ గా సైన్స్ ఏం కాదు. ఓన్లీ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది కదా అని చెప్పి ఇక్కడ నుంచి రివర్స్ అవడమో లేదంటే ఇక్కడ నుంచే బ్రేక్అవుట్ అవడమో అని జరగడానికి. ఓకే, ఈ లెవెల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా ఏం అవ్వాల్సిన పని ఏం లేదు. సో కొంచెం గ్యాప్ అయితే కొంచెం పెద్దది పెట్టుకోండి. ఓకే, ఇది ఎంటైర్ జోన్ కూడా రెసిస్టెన్సే. అండ్ ఈ లెవెల్ ఎందుకు మార్క్ చేసుకున్నానంటే నేను ఏమైంది, ప్రైస్ చాలాసార్లు ఇక్కడి నుంచే మార్కెట్ అనేది కిందకి మూవ్ అయింది. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్మోస్ట్ 4 to 5 టైమ్స్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంది ఇక్కడ. సో అందుకు ఈ లెవెల్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు. ఎప్పుడైతే బయర్స్ పైకి పుష్ చేస్తున్నారో మళ్ళీ సెల్లర్స్ ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. వాళ్ళు మళ్ళీ కిందకి తోసేస్తున్నారు, మళ్ళీ పైకి వెళ్తున్నారు, కిందకి వచ్చేస్తుంది, మళ్ళీ పైకి తీసుకెళ్తున్నారు, కిందకి తీసుకొస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు అడగొచ్చు, సెల్లర్స్ పైనుంచి కిందకి పుష్ చేస్తున్నారు కరెక్టే, కానీ ఇక్కడ బయర్స్ కూడా పుష్ చేస్తున్నారు కదా పైకి అని చెప్పి. సో దట్స్ ఏ గుడ్ క్వశ్చన్. బట్ అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సప్లై జోన్ బాగా వర్క్ చేస్తుంది, డిమాండ్ జోన్ కంటే సప్లై జోన్ బాగా వర్క్ చేస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూసింది ఏంటంటే సప్లై జోన్ కంటే డిమాండ్ జోన్ కంటే సప్లై జోన్ బాగా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఇది సప్లై జోన్ కదా, అంటే సెల్లర్స్ ఏరియా బాగా వర్క్ చేస్తుంది రాదర్ దాన్ బయర్స్ ఏరియా నుంచి పైకి వెళ్ళడం కంటే సెల్లర్స్ ఏరియా బాగా వర్క్ చేస్తుంది. ఎనీహౌ ప్రీవియస్ సెషన్ లో కూడా ఉంది కాబట్టి అదైతే మార్క్ చేసుకున్నాము, కానీ ఈ లెవెల్ ఎలా మార్క్ చేసుకున్నట్టు ఈ జోన్ అయితే మార్క్ చేసుకోవట్లేదు బ్యాంక్ నిఫ్టీలో. వేరాజ్ నిఫ్టీలో ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంట్, ఎంటైర్ జోన్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇక్కడ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు పుష్ చేస్తున్నారు ప్రైస్ ని. సెల్లర్స్ ఎక్కడి నుంచి పుష్ చేస్తున్నారు కాబట్టి ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద మార్క్ చేసుకున్నాము. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి బయర్స్ కూడా ఉన్నారు, కానీ సేమ్ అప్లైస్ టు ద నిఫ్టీ ఆల్సో. సో ఇక్కడ సెల్లర్స్ బయర్స్ ఎవరైతే ఉన్నారో బయర్స్ అంతగా ఇంపార్టెన్స్ అయితే నేనైతే ఇవ్వను. అండ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇమీడియట్ గా నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆటో పిరియడ్ కానీ గ్యాప్ బార్డర్ కానీ అంతే. సో ఇక్కడ నుంచి మార్కెట్ అయినా బ్రేక్అవుట్ అవుతుందేమో చూడాలి. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అండ్ నిన్న ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ నిన్న నారో సిపిఆర్, కానీ అంత పెద్ద ట్రెండింగ్ డే ఏం అవ్వలేదు. కానీ అలాంటప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ డే ట్రెండింగ్ డే అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ డే ట్రెండింగ్ డే అవ్వచ్చు. అంటే ఈరోజు డౌన్ ట్రెండ్ అవుతుందా అప్ ట్రెండ్ అవుతుంది అన్నది మనకి ఇంకా తెలియదు. సో చూడాలి, వెయిట్ చేద్దాము. ప్రెసెంట్ అయితే ప్రీవియస్ సెషన్ హై దాటిన తర్వాత గ్యాప్ బార్డర్ ఉంది, ప్రీవియస్ సెషన్ లో దాటిన తర్వాత మనకి డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ 20 MA డైలీ టైం ఫ్రేమ్ కూడా ఉంది. సో మనం ఈ లెవెల్ బ్లూ కలర్ ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ దాని కిందేమో వర్జిన్ సిపిఆర్. ఎంత పెద్ద ఫాల్ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు, బట్ స్టిల్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్. రెడీగా ఉండాలి కాబట్టి ఈ లెవెల్స్ అయితే మార్క్ చేసుకున్నాము. ఈ లెవెల్ బ్రేక్ అయితే గ్యాప్ బార్డర్, అది బ్రేక్ అయితే 48,875 అండ్ దాని 49,000 లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్. ఎందుకు మార్క్ చేసుకున్నామో ఆల్రెడీ మా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అనేది మార్క్ చేసి చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ దాని ప్రీమియం ఛానల్లో కూడా మీరు అందరూ ఉండే ఉంటారు కదా, అందులో కూడా పోస్ట్ చేసాము. సో ఒకసారి చూడండి. అండ్ టైం అయితే ఇంకా 9:12 అయింది. ఇంకా 3 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవడానికి. ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ చూసి ఆ తర్వాత మాట్లాడుకుందాము. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయిపోతుంది. వేరేజ్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ దగ్గర ఇంకా సపోర్ట్ తీసుకుంటుంది. ఫస్ట్ క్యాండిల్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏంటి, నిన్నటి హై ఉంది, సో అది ఇంపార్టెంట్ రిజెక్షన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. సో గోయింగ్ లాంగ్ డస్ నాట్ మేక్ సెన్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో చాలా మంది ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూసి లాంగ్ వెళ్దాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది. సో ఫస్ట్ క్యాండిల్ లాంగ్ వెళ్ళినా సరే 2 things కెన్ హ్యాపెన్. ఒకటి, మీ స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది, ఎందుకంటే ఎంట్రీ ఒకవేళ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ అవుతుంది కాబట్టి. స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 35 points. ఓకే, 35 points ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, బట్ రివార్డ్ చూసుకోండి. రిస్క్ రివార్డ్ ఏంటి, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 17 points. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఏదైనా కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ జరిగితేనే మేబీ లాంగ్ ఎంట్రీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది గ్రీన్ టర్న్ అయింది అనుకోండి, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ హై ఉంది 170 points. సో టార్గెట్ అయితే స్టాప్ లాస్ అయితే 125. సో టార్గెట్ అయితే 170 వస్తుంది. కానీ అంటే జోన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా థింక్ చేయాలి. సో నిఫ్టీ కూడా ఒకవేళ ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి నో వే ఛాన్స్ అయితే ఏం లేదు, ఎందుకంటే సిపిఆర్ ఉంది, 20 MA సపోర్ట్ ఉంటుంది కాబట్టి ప్రెసెంట్ అయితే ఎటువంటి ఎంట్రీస్ అయితే లేదు. ఫస్ట్ క్యాండిల్
ద్వారా ఓపెనింగ్ సెషన్ అయితే ఎటువంటి ఎంట్రీస్ లేవు. సో మార్కెట్ ఎగ్జాక్ట్గా ఏ రెసిస్టెన్స్ తీసుకుంది, మనం ఏదైతే లెవెల్ మార్చేస్తున్నా అక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ నిఫ్టీలో కూడా అంతే, బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి సిపిఆర్ సపోర్ట్ అయితే ఉంది. సో సపోర్ట్ దగ్గర ఎంట్రీ తీసుకోకూడదు. ఇక్కడ సెకండ్ క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెట్ ఏమో డే హై దగ్గర తీసుకోవచ్చు, హై దగ్గర. ఎందుకంటే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది, అండ్ దెన్ సెంట్రల్ ప్యూర్ దగ్గర కూడా ఉంది కాబట్టి. సో చూడాలి, బ్యాంక్ నిఫ్టీ 48,000 ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఇది ఏమన్నా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో లేదో చూడాలి. ఇంకా 2 మినిట్స్ అయితే ఉంది క్యాండిల్ క్లోజ్ అవడానికి. సో పిన్ బార్ లా ఫామ్ అవుతుంది. సో ఏమన్నా తీసుకుంటే తీసుకుంటాను. యా ఎంట్రీ అయితే అంబుష్ ఎంట్రీ. సో 48,000 పుట్ ఆప్షన్ 96 దగ్గర అయింది. స్టాప్ లాస్ 150 కానీ 145 కానీ పెట్టుకుంటాను. ఓకే, సో ఇది కొంచెం రిస్కీ ట్రేడ్ అని అనుకోవచ్చు, ఎందుకంటే అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం కదా. అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల ఇక్కడ ఏమో సెకండ్ క్యాండిల్ ఇంకా రెడ్ క్లోజ్ అయితే అది కొంచెం రిస్కీ అవ్వచ్చు కదా. సో సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కాదు, కానీ పిన్ బార్ ఫామ్ అయింది. సో చూడాలి అక్కడ నుంచి ఏమన్నా బయింగ్ ప్రెజర్ ఉంటుందో సెల్లింగ్ ప్రెజర్ ఉంటుందో. ప్రెసెంట్ అయితే 700, 500 అలా పాజిటివ్ ట్రేడ్ అవుతుంది. సో ఓన్లీ 120 క్వాంటిటీస్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ అయితే ప్రెసెంట్ మళ్ళీ కిందకైతే వస్తుంది ఆర్డర్స్ లో. నా స్టాప్ లాస్ 137 పెట్టుకున్నాను, ఎందుకంటే రిస్క్ 5,000 చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ట్రేడ్. అది కొంచెం లో ప్రాబిలిటీ ట్రేడ్ కూడా, ఎందుకంటే సిపిఆర్ నుంచి పెద్ద ఫాల్ అయితే ఏం లేదు. సిపిఆర్ అసెండింగ్ సిపిఆర్ అప్పుడు 20 EMA ఉంది, సిపిఆర్ సపోర్ట్ కూడా ఉందని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను. కానీ బుల్లిష్ క్యాండిల్ కూడా ఏం లేదు కదా. సో అందుకు నేను కొంచెం అయితే రిస్కీ ట్రేడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఏమైనా క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు హై ప్రాబిలిటీ, అండ్ అట్ ద సేమ్ టైం ఇది హై ప్రాబిలిటీ కూడా అవ్వచ్చు, ఎందుకంటే నిఫ్టీ కూడా చూడండి ఎక్కడ ఉంది, సిపిఆర్ దగ్గర ఉంది. సో నిఫ్టీ అయినా ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ అయితే ఓన్లీ 120 క్వాంటిటీస్, రిస్క్ ఏమో 5,000 పెట్టుకున్నాను. యా కన్సల్టేషన్ అవుతుంది, చూద్దాం ఏమవుతుందో. సో రిజెక్షన్ అయితే చూపిస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని మార్చేస్తుంది కదా. సిపిఆర్ నుంచి రిజెక్షన్ అవ్వచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం 20 EMA పైకి స్లోప్ అవుతుంది. సో 20 EMA సపోర్ట్ ఇస్తే, లైక్ బాటమ్ సిపిఆర్ ఉంది కదా, అది సపోర్ట్ ఇస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. లేదు సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. సో మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, లాంగ్ పొజిషన్ ఆల్మోస్ట్ ఎంట్రీ సెంట్రల్ ప్యూర్ దగ్గరకు వచ్చినప్పుడు తీసుకున్నాము. సో స్టాప్ లాస్ ఇది. టేక్ ప్రాఫిట్ 1:2 ఎక్కడ వస్తుంది, 1:2 R1 ప్యూర్ దగ్గర వచ్చేస్తుంది, ఎందుకంటే మనం అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి. సో ప్రెసెంట్ అయితే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో అందుకు 300, 200 నెగిటివ్ లో ఉంది. చూద్దాం ఇక్కడ నుంచి బయర్స్ ఏమైనా అగ్రెసివ్ గా వస్తే అప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇంకా యాడ్ చేయలేదు నేను పొజిషన్. నాకు మహా అయితే ఇప్పుడు ఒకవేళ 0కి వెళ్ళిన ఈ ప్రైస్ 10,000 వస్తుంది, కానీ రిస్క్ 5,000 కాబట్టి 10,000 రివార్డ్ అనేది పర్వాలేదు యాజ్ ఆఫ్ నౌ. సో ఏమైనా యాడ్ చేస్తాను, ఏమైనా 50 కానీ లేదంటే హాఫ్ ప్రైస్ పిరమిడింగ్ చేస్తాను నా సైడ్ మూవ్ అవుతున్నప్పుడు. నిఫ్టీ కూడా కన్ఫర్మేషన్ కావాలి, లైక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకా మార్కెట్ పైకి వెళ్తున్నట్టు. సో ప్రెసెంట్ అయితే 1,000 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ గా టర్న్ అవడానికి చూస్తుంది. సో ఈ గ్రీన్ గా క్లోజ్ అయితే మళ్ళీ మార్కెట్ అనేది పైకి మూవ్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ అయితే 1,500 వరకు వచ్చింది ప్రాఫిట్. నెక్స్ట్ అప్డేట్ 2,500 ప్రాఫిట్. నెక్స్ట్ అప్డేట్ 3,000 ప్రాఫిట్ వచ్చింది. సో గ్రూప్ లో లెవెల్ పోస్ట్ చేసాం కదా, అది 70 ఫస్ట్ టార్గెట్ ఇచ్చాము. సో ఫస్ట్ టార్గెట్ తీసుకున్న వాళ్ళే ఇక్కడ తీసుకోవచ్చు, స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే. ఆల్మోస్ట్ 100 నుంచి 70 వరకు వచ్చింది. ఓకే, చూద్దాము. నాకు 1:2 కోసం వెయిట్ చేస్తాను నేనైతే. 50కి వస్తే యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు నేను యాడ్ చేస్తాను ఆ పొజిషన్స్ ని. నిఫ్టీ ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ తీసుకుంటుంది, పైకి వెళ్ళనివ్వట్లేదు బ్యాంక్ నిఫ్టీని. రిజెక్షన్ అయితే అవుతుంది ప్రెసెంట్. సో అందుకు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి రివర్సల్ పిన్ బార్ అయితే ఫామ్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే 2,500 అలా ట్రేడ్ అవుతుంది. 70 వరకు లో అయితే వచ్చింది. సో నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. బయర్స్ ఇక్కడ నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్తేనే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి మూవ్ అవ్వచ్చు. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడ పిన్ బార్ మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మళ్ళీ అట్ ది సేమ్ టైం లో దగ్గర బయర్స్ కూడా అగ్రెసివ్ గా పుష్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అ వార్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్ నౌ. సో ఎవరు విన్ అవుతారో ట్రేడ్ వాల్ సైడ్ అయితే మూవ్ అవుతుంది.
ఈ టాప్ సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వాలి, డే హై బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడు మార్కెట్ అనేది పైకి మూవ్ అవ్వచ్చు. నిఫ్టీ ఒకటే ఎనిమి ఇప్పుడు మనకి. నిఫ్టీ చూడండి వెళ్ళనివ్వట్లేదు, ఈ లెవెల్ ఎగ్జాక్ట్ గా మార్చేస్తున్నాం కదా. నేను ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో సేమ్ అక్కడ ఆ సెల్లర్స్ ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. సో అందుకు బ్యాంక్ నిఫ్టీ కూడా మూవ్ అవనివ్వట్లేదు. సో బ్యాంక్ నిఫ్టీని తీసుకెళ్లిపోతే అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ మార్కెట్ అనేది పైకి వెళ్ళొచ్చు. సో స్ప్రెడ్స్ తీసుకున్న వాళ్ళు ఓకే అర్థమైంది కదా. ఏం చేయాలంటే మీరు స్టాప్ లాస్ ఏం పెట్టుకోకండి, 330 వరకు ఉంచుకోండి. అయితే 2-0 అయిపోతే మీకు ప్రాఫిట్ వస్తుంది. ఎంత? ఒక లాట్ తో 500 వస్తుంది ప్రాఫిట్. లేదు మార్కెట్ అగ్రెసివ్ గా కింద పడిపోయింది అనుకోండి, అప్పుడు అలాంటప్పుడు లాస్ వస్తుంది, కానీ ఒక లాట్ తో 1000 రూపీస్ లాస్ వస్తుంది. మీకు అడ్వాంటేజ్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు మీకు. ఓకే, స్టాప్ లాస్ తో పని ఏమి ఉండదు. ఒకనొక టైంలో మీకు ప్రాఫిట్ ఒక పర్వాలేదు నాకు 300-400 వచ్చినా చాలా అనుకున్నప్పుడు అది మీ ఇష్టం ఎక్కడ తీసుకుంటారు అన్నది ప్రాఫిట్ బుకింగ్. కానీ 330 వరకు వెయిట్ చేస్తే మీ మాక్సిమం ప్రాఫిట్ వచ్చేది ఎంత? 528. మార్కెట్ ఎంత కింద పడిపోయినా మన స్టాప్ లాస్ అయితే నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను, స్టాప్ లాస్ ఇట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. కానీ మార్కెట్ ఎంత కింద పడిపోయినా సరే మీకు వచ్చి మాక్సిమం లాస్ ఒక లాట్ తో ఓన్లీ 1000 రూపీస్ వస్తుంది. ఎందుకంటే మీకు ప్రొడక్షన్ ఇక్కడ ఉంది కదా, 47,900 ప్రొడక్షన్ అనేది యాక్ట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మీకు లాస్ అనేది ఎక్కువ అవ్వదు. సో 330 వరకు వెయిట్ చేస్తే బెస్ట్. ఇది ఏంటంటే తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు. రిస్క్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా ఉండదు, ఎందుకంటే లూజ్ అవుతున్నప్పుడు 1000 రూపీస్, వస్తున్నప్పుడు 500. కానీ అట్ ది సేమ్ టైం ఒక లాట్ తో తక్కువ క్యాపిటల్ ఉంది నా దగ్గర, ప్రాక్టీస్ చేసుకోవడానికి బెస్ట్ అనుకున్నప్పుడు మీరు ఇలాంటి మెథడ్స్ అయితే ఫాలో అవ్వచ్చు. సో చూద్దాము. యాజ్ ఆఫ్ నౌ హై అయితే 3000 వరకు వెళ్ళింది కదా ఇందాక. సో 3000 అయితే దాటుతుంది, 3500కి వచ్చింది. సో ఏమన్నా 55 ఏమన్నా యాడ్ చేస్తాను. అదే నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ కోసం ఆలోచిస్తున్నాను. నిఫ్టీ ఏమన్నా రిజెక్షన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు యాడ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 4000 ప్రాఫిట్ కూడా వచ్చింది. సో మీరు అడగొచ్చు అంబుష్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నావు అంటే, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ అయిన తర్వాత తీసుకోవచ్చు కదా అని చెప్పి. సో యాక్చువల్ అదైతే గుడ్ ప్రాసెసే, కానీ ఒక నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కొంచెం ఉంటది కదా. సో దానివల్ల ఫీల్ అయ్యి హై ప్రాబిలిటీ కానీ ఫీల్ అయ్యి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ మోర్ రీజన్ ఏంటంటే, ఈ రోజు ఎక్స్పైరీ కదా, ఎక్స్పైరీ రోజు ఆప్షన్ సెల్లింగ్ అంత బెస్ట్ ప్రీమియం రాదు క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే. ఫర్ సపోజ్ మనం 4th క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ప్రీమియం ఇప్పుడు ఎక్కడ ఉంది చూడండి, 63 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ మన 36 పాయింట్స్ ఎంతో మిస్ అయినట్టే కదా. సో అందుకు కొంచెం హై ప్రాబిలిటీ సెటప్స్ అనేది తీసుకోవచ్చు. ఈ రోజు హై ప్రాబిలిటీ అండ్ అట్ ది సేమ్ టైం లో ప్రాబిలిటీ కూడా. హై ప్రాబిలిటీ ఎందుకంటే నిఫ్టీ కూడా మనకి సపోర్ట్ దగ్గర సిపిఆర్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో ఇక్కడ రిజెక్షన్ అవుతుంది, నిఫ్టీ లెవెల్ రిజెక్షన్ అవుతుంది కాబట్టి కొంచెం లో ప్రాబిలిటీ అవ్వచ్చు, హై ప్రాబిలిటీ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో ప్రెసెంట్ అయితే ఇంకా 4000 వరకే వెళ్ళింది హై అనేది ఇప్పటి వరకు ప్రెసెంట్. సో నెక్స్ట్ అప్డేట్, ప్రాఫిట్ ఆల్మోస్ట్ 5000 వరకు కూడా వచ్చింది, ఆల్మోస్ట్ 1:1 రిస్క్. ఈ ట్రేడ్ లో నా రిస్క్ ఓన్లీ 5000. సో 5000 వరకు అయితే వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏమైనా రిట్రేస్ అవుదామంటే పుల్ బ్యాక్ ఏం చూపించట్లేదు. ఏమన్నా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఏమన్నా ఎంటర్ అవుదాం అని చెప్పి చూస్తున్నాను, కానీ అవ్వట్లేదు, అగ్రెసివ్ గా అవుతుంది. సో నిఫ్టీ కూడా పైకి మూవ్ అవుతుంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్. డే హై అయినా బ్రేక్అవుట్ అయితే రెండు కూడా పైకి వెళ్ళిపోవచ్చు ఈ రోజు. కానీ అట్ ద సేమ్ టైం ఈ లెవెల్ కూడా ఉంది కదా, రెసిస్టెన్స్ ఉన్నది. ఎక్స్ట్రా హై కూడా చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో చూడాలి ఏమవుతుందో. నేను పొజిషన్స్ యాడ్ చేయడానికి ఏమీ ఛాన్స్ ఇవ్వట్లేదు బ్యాంక్ నిఫ్టీ. ఒక్క రెడ్ క్యాండిల్ కూడా లేదు, ఎంట్రీ అయింది నుంచి అన్ని గ్రీన్ క్యాండిల్సే. అలాంటప్పుడు ఇక్కడ ఎంటర్ అవ్వకూడదు, ఎందుకంటే దీనే ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. సో ఏదైనా మనకి ఎంట్రీ దొరికినప్పుడే ఎంట్రీ తీసుకోవాలి, కానీ పైకి వెళ్ళిపోద్దేమో, మిస్ అయిపోతానేమో ప్రాఫిట్స్ అని చెప్పి ఏం బాధపడకూడదు. సో రిస్క్ అయితే ఈ రోజు 5000 చేస్తున్నాను. ఒకవేళ 10,000 చేస్తుంటే వాటికి నాకు 10,000 ప్రాఫిట్ అయితే వద్దును. సో ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్ తీసుకున్నాము. అండ్ అట్ ది సేమ్ అది కూడా మన మంచిగా. మనం ఇప్పుడంటే మార్కెట్ ఇప్పుడు 47-48 దాకా ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకు తెలిసింది, కానీ అదే ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమో ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు కదా, అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల ఫెయిల్ అవ్వచ్చు కదా. సో అలాంటివి కూడా జరగవచ్చు. సో డే హై బ్రేక్అవుట్ అయితే మేబీ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ నిఫ్టీ కూడా పైకే మూవ్ అవుతుంది. ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇంకా ఈ లెవెల్ ని తీసేస్తున్నాను. ప్రెసెంట్ అయితే 6000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. డే హై అయితే ఆపేస్తుంది. ప్రెసెంట్ డే హై దగ్గర నుంచి ఎటువంటి బ్రేక్అవుట్ అయితే జరగలేదు, డే హై ఆపేస్తుంది. సో నేను ఇక్కడ ఒకవేళ సెంట్రల్ ప్యూర్ దగ్గరకు వచ్చింది అనుకోండి, మళ్ళీ అప్పుడు యాడ్ చేస్తాను పొజిషన్స్ కి, అప్పుడు దాకా యాడ్ చేయను. ప్రెసెంట్ ఇంకా 6000 దగ్గర అలా ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇంకొక 4000 వస్తే నాకు 1:2 వచ్చేస్తుంది, కానీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు పొజిషన్స్, ఎందుకంటే మనం విన్ అవుతున్నప్పుడు ఎక్కువ విన్ అవ్వాలి కదా. అఫ్ కోర్స్ రిస్క్ అయితే 5000 కాబట్టి మళ్ళీ 10,000 రివార్డ్ అన్నది విన్ అవుతున్నప్పుడు పెద్దదే. కానీ చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ ఏమైనా రిట్రేస్ అయితే అప్పుడు యాడ్ చేస్తాను, లేదంటే షాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి.
లేదు మార్కెట్ అగ్రెసివ్గా పైకి వెళ్ళిపోతే ఇంకా తీసుకోవడం అది ఒకటే ఛాన్స్, ఇంకా ప్రాఫిట్స్ తీసుకోవడమే. సో రిట్రేస్ అనేది అవ్వట్లేదు, మార్కెట్ అగ్రెసివ్గా పైకి వెళ్ళిపోతుంది. అండ్ టార్గెట్ 1:2 మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, 139 పాయింట్స్ అక్కడ. సో టార్గెట్ 1:2 దగ్గర కూడా వచ్చేస్తుంది. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 7,500 వరకు ట్రేడ్ అవుతుంది. సో 35 కదా స్టాప్ లాస్ ఇప్పుడు మార్చుకుంటున్నాను నేను, కాస్ట్ పెట్టుకుంటాను, 100 రూపీస్ పెట్టుకుంటాను. అంటే యాక్చువల్ 96 అయింది, కానీ ఏదైనా జరగవచ్చు ఇప్పుడు. సో స్టాప్ లాస్ ఇనిషియల్గా 150 అంతా పెట్టుకోమని చెప్పాను కదా, సో 100కి అయితే మార్చుకుంటున్నాను నేనైతే. లేదు పర్వాలేదు, మీరు రిస్క్ నేను అఫోర్డ్ చేస్తానంటే పర్వాలేదు, మీరు ఉంచుకోవచ్చు. నాకు ఇప్పుడు రిస్క్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు ఒకవేళ బ్యాక్ వచ్చేసినా సరే. సో ఇప్పుడు 1:2 అయితే అయిపోయింది. ఆప్షన్ బయింగ్ ఒకవేళ ఈ లెవెల్ చూసి ఆప్షన్ బయింగ్ ఎవరైనా చేసుకుంటే ఆప్షన్ బయర్స్ అయితే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. 1:2 అయితే అకార్డింగ్ టు స్పాట్ అయితే మూవ్ అయిపోయింది. సో చూడాలి, కంటిన్యూస్ రెడ్ బార్స్ అయితే ఏమీ లేవు, అన్ని గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ. సో నిఫ్టీ ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఏమైనా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ అయితే 1:2 అయిపోయింది, మన ట్రేడ్ అయితే సక్సెస్ అయినట్టే. సో ఆలోచిస్తున్నాను, అంటే స్టాప్ లాస్ ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్స్ అన్ని గ్రీన్ క్యాండిల్సే కదా, రెడ్ క్యాండిల్స్ ఏం లేవు కదా. స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోవాలా, లేదంటే సేమ్ రిస్క్ 5,000 పెట్టుకోవాలని. సో గామా బ్లాస్ట్ ఏమైనా జరిగితే మళ్ళీ మార్కెట్ అగ్రెసివ్ గా కిందకు వచ్చేస్తుంది. లైక్ మన ప్రీమియం కూడా 40 రూపీస్ ఉన్నది ఈజీగా వెళ్ళిపోద్ది 100 రూపీస్ అనేది. 150, 125 అనేది హిట్ అవుతుందో లేదు కొంచెం పర్వాలేదు, కానీ 100 అనేది ఈజీగా అయిపోవచ్చు. సో అందుకు ఆలోచిస్తున్నాను ప్రెసెంట్. లేదంటే 125 పెట్టుకుంటాను స్టాప్ లాస్. 135 పెట్టుకున్నాను కదా, స్టాప్ లాస్ 125 పెట్టుకుంటాను. సో ఇంక హిట్ అయితే మన బ్యాడ్ లక్ అనుకోవడం అంతే. 1:2 అయిపోయింది, కానీ మనకి టార్గెట్ ఎందుకు హిట్ అవ్వలేదంటే ఆప్షన్ సెల్లింగ్ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది కదా. సో అది డిసడ్వాంటేజ్ ఆప్షన్ సెల్లర్స్ కి. సో 125 ప్రీమియం ఛానల్ కూడా అప్డేట్ చేశాను, 125 స్టాప్ లాస్ పెట్టుకోమని. సో 125 అయితే పెట్టుకున్నాను స్టాప్ లాస్ నేను ఈ ట్రేడ్ కి. లూజ్ అయితే 125 మైనస్ 96.24 ఇంటూ 28 పాయింట్స్ పోతున్నాయి, ఇంటూ 120 అంటే ఓకే సారీ 120 ఇంటూ 24 అంటే ఒక 3,000 పోతాయి అనుకుంటా. లేదు మార్కెట్ 30 కన్నా లో వెళ్తే అప్పుడు 2,500 రిస్క్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. అంటే 2,500 120 అంటే ఒక 20 పాయింట్స్ పెట్టుకోవాలి. సో 96.24 అంటే ఒక 117 అలా పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో 117 పెట్టుకుంటాను స్టాప్ లాస్. అంటే రిస్క్ వస్తే 2,500 వస్తుంది, రివార్డ్ వస్తే మనకి జీరోకి వెళ్తే గుడ్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో చూద్దాం ఏమైతుందో. ప్రెసెంట్ అయితే ఇంకా 7,000 అలా ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ అయితే 117 పెట్టుకున్నాను. సో కాస్ట్ కూడా పెట్టేసుకోవచ్చు, కానీ ఇది 20కి వెళ్ళినప్పుడే కాస్ట్ పెట్టుకుంటాను. ప్రెసెంట్ అయితే నిఫ్టీ ఇక్కడ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అక్కడ నుంచే ఎగ్జాక్ట్ గా సెల్లర్స్ అయితే పుష్ చేస్తున్నారు. సో డేలో దగ్గరికి వస్తే మళ్ళీ డేలో సపోర్ట్ ఇచ్చి మార్కెట్ పైకి అయినా వెళ్ళొచ్చేమో. కానీ నిఫ్టీ కిందకి వచ్చిందని చెప్పి బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి వస్తే ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నో రెడ్ క్యాండిల్స్, ఒక్క రెడ్ క్యాండిల్ కూడా లేదు. 1 2 3 4 5 6 7 గ్రీన్ బార్స్ అంటే చూడండి. ఏమన్నా రెడ్ బార్ ఇక్కడ R1 దగ్గర నుంచి ఏమైనా వస్తే మార్కెట్ కొంచెం అగ్రెసివ్ గా అనేది ఫాల్ అయితే రావచ్చేమో అని అనుకుంటున్నాను. నిఫ్టీ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఇస్తుంది. సో ఈ లెవెల్ అయినా బ్రేక్అవుట్ అయితే మేబీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో ఈ ట్రేడ్ తీసుకోకపోయింటే నేను నిఫ్టీలో ఈ ట్రేడ్ తీసుకుందాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ రెసిస్టెన్స్ కూడా ఉంది, బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కూడా ఉంది, అది కూడా ఇంపార్టెంటే. సో ప్రెసెంట్ అయితే ఇంకా 7,000 అలా ట్రేడ్ అవుతుంది అంతే, పెద్ద మూమెంట్ ఏం జరగలేదు కాబట్టి. సో నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయ్యింది, కానీ ప్రాపర్ బ్రేక్అవుటా లేదంటే ఫేక్ బ్రేక్అవుటా లేదంటే బ్యాంక్ నిఫ్టీ లెవెల్ రెసిస్టెన్స్ కానీ R1 రెసిస్టెన్స్ ఇస్తే రివర్స్ అవుతుంది అన్న తెలియదు. కానీ ట్రెండ్ అయితే బుల్లిష్ గా కాబట్టి ఇది రియల్ బ్రేక్అవుట్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ కన్సోలిడేషన్ కూడా జరిగింది కొంచెం. సో ప్రెసెంట్ అయితే నా రిస్క్ మళ్ళీ 5,000, ఎందుకంటే ఇక్కడ కన్సోలిడేషన్ జరుగుతుంది కాబట్టి నిఫ్టీ. సో చూడాలి. అండ్ పొజిషన్స్ కూడా యాడ్ చేసుకున్నాను, 1 పొజిషన్ ఒక 15 లాట్స్ తీసుకున్నాను అంతే. సో 125 హిట్ అయితే నాకు 5,000 లాస్ వస్తుంది. లేదు ఫ్రంట్ కి వెళ్తే ఇంకొక 4,000 3,000 ఉంది, 10,000 హిట్ అయితే 1:2 వస్తుంది. చూద్దాం ఏమైతుందో. సో రివర్సల్ అయితే అవుతుంది ఇక్కడ. ఎందుకు అవుతుందంటే నిఫ్టీ చూడండి ఇంకా బ్రేక్అవుట్ అయితే ఏం అవ్వలేదు, ఎగ్జాక్ట్ గా అక్కడ కొంచెం ప్రెజర్ అయితే ఉంది, కానీ
ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు కూడా మనం డౌన్ ట్రెండ్ అని చెప్పలేము. సో మార్కెట్ పైకే వెళ్తాయి, ఈవెన్ దో రెసిస్టెన్స్ ఉన్నా సరే మార్కెట్ పైకే మూవ్ అవ్వచ్చు. సో ఈ లెవెల్ ఏమైనా బ్రేక్అవుట్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ యాడ్ చేస్తాను పొజిషన్స్. లేదంటే కొంచెం ఫార్ అవే కొంచెం పైన స్ట్రైక్ తీసుకుంటాను. లైక్ ఇప్పుడు ప్రెసెంట్ 48,000 పుట్ ఆప్షన్ తీసుకున్నాను కదా, 48,100 తీసుకుంటా. ఓకే, తీసుకుంటే మళ్ళీ కిందకి రావచ్చేమో డేలో, ఇంపార్టెంట్ కాబట్టి. లేదంటే 48,000 పుట్ ఆప్షన్లో మళ్ళీ యాడ్ చేస్తాను. కానీ యాడ్ చేస్తే మరి మహా అయితే ఓన్లీ 40 పాయింట్స్ వస్తాయి, అది కూడా థింక్ చేయాలి. అండ్ స్టాప్ లాస్ కూడా పెరుగుతుంది. యా చూద్దాం. ప్రెసెంట్ అయితే 7,000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. బ్రేక్అవుట్ అవ్వడానికి చూస్తుంది, బయర్స్ అయితే ఫైట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇంకా ఈ హై బ్రేక్ అవ్వాలి. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అయినా, ఈ హై బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొచ్చు. సో ప్రెసెంట్ ఆల్మోస్ట్ 8,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇంకొక 2,000 ప్రాఫిట్ ఉంది. 1:2 రావడానికి ఇంకొక 2,000 ప్రాఫిట్ ఉంది. ఈ ట్రేడ్ లో రిస్క్ 5,000 కాబట్టి 10,000 వచ్చింది ఈ రోజు. ఐ మీన్ వస్తుంది ఈ ఒకవేళ అది వర్కౌట్ అయితే. సో రిస్క్ అలాగని చెప్పి ఇక్కడ 10,000 చేస్తుంటే మార్కెట్ కిందకు వచ్చి ఉంటే ఈ రోజు డేని క్లోజ్ చేసేద్దాం కదా. అదే 5,000 ఎందుకు రిస్క్ చేసినంటే ఇంకొక ఆపర్చునిటీ అయినా దొరుకుతుందేమో అని. ఎందుకంటే కిందకు వస్తే మనకి మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయి, అండ్ దెన్ మనకి వేరే స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి కదా. ఆ స్ట్రాటజీలో సక్సెస్ అయినా మనకి ఆల్మోస్ట్ గ్రీన్ లోన్ క్లోజ్ చేద్దామని చెప్పి ఈ రోజు ఫస్ట్ ట్రేడ్ అనేది హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను. సో ఎనీ హావ్ ఏది జరిగినా ఇంకా మన మంచిగా అనుకోవాలి. సో 8,200 అలా ట్రేడ్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ప్రెసెంట్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, 125 పెట్టుకున్నాను. సో 125 హిట్ అయితే స్టాప్ లాస్ అయిపోద్ది. లేదంటే 10,000 క్లోజ్ చేసిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, నిఫ్టీ ఆల్మోస్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయినట్టే, కానీ ఇక్కడ ప్రాపర్ గా అయితే అవ్వలేదు. సో ఎందుకంటే ఈ హైని బ్రేక్ చేయాలి, అప్పుడే మనకి ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఉంటది. సో ఎనీహౌ చిన్న మూవ్మెంట్ అయితే జరిగింది కాబట్టి కొంచెం పొజిషన్స్ అయితే యాడ్ చేశాను. సో ప్రెసెంట్ లెట్ మీ రిఫ్రెష్. సో 240 క్వాంటిటీస్, యావరేజ్ ఏమో 63 అయ్యింది. సో స్టాప్ లాస్ ఏమో మార్చుకున్నాను, లైక్ 85 పెట్టుకున్నాను. 85 హిట్ అయితే నాకు లాస్ వస్తుంది. ఓకే, ఎందుకు లాస్ వస్తుంది అంటే పొజిషన్స్ అనేవి యాడ్ చేసుకున్నాను పిరమిడింగ్ కాబట్టి. మీరు అలా మార్చుకోకండి, మీరు గ్రూప్ లో ఏదైతే పెట్టానో స్టాప్ లాస్ 125 అదే పెట్టుకోండి. సో చూద్దాం ఏమైతుందో ఈ లెవెల్. నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయితే అవుతుంది, అందుకని చెప్పి తీసుకున్నాను. సో ప్రెసెంట్ 8,000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. 22కి వస్తే 1:2 వచ్చేస్తుంది, 22కి రావాలి ఇది. అండ్ నిఫ్టీ కూడా పైకే మూవ్ అవుతుంది. సో అగ్రెసివ్ గా పైకి అయితే మూవ్ అవుతుంది. చెప్పాను కదా ఈ లెవెల్ అంత ఇంపార్టెంట్ డిస్టెన్స్ కాదని. సో ఎగ్జాక్ట్ గా బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఈవెన్ దో బ్రేక్అవుట్ ప్రాపర్ గా అవ్వకపోయినా ఇక్కడ కొంచెం అయితే బయర్స్ ఇక్కడ విక్స్ ఏం లేవు, అంటే బయర్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్టు. సో 8,500 R&B రెసిస్టెన్స్ ఇస్తుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి R&B రెసిస్టెన్స్ ఇస్తుంది. సో ఈ లెవెల్ అయినా బ్రేక్అవుట్ అయితేనే, అంటే 20 MA కోసం మేబీ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో 20 MA పైకి వెళ్ళాలి, అప్పుడు మేబీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. లేదంటే R&B సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఉంటే లైక్ 48,150 లెవెల్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్ మార్కెట్ మళ్ళీ డేలో వరకు రావచ్చు. ఎందుకంటే లిక్విడిటీ ఏరియా కదా, డేలో దగ్గర నుంచి అగ్రెసివ్ గా పారాబోలిక్ బ్రేక్అవుట్స్ కూడా అయిపోయినాయి. సో ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ లిక్విడిటీ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మార్కెట్ లిక్విడిటీని సెర్చ్ చేసుకుంటూ రావచ్చు కిందకి. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో నాకు అయితే 22 వస్తే టార్గెట్ 1:2 అయితే వస్తుంది. ప్రెసెంట్ అయితే ఇంకా 30 దగ్గర ఉంది, ఇంకొక 8 పాయింట్స్ అనుకుంటా. నిఫ్టీగా అయితే బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అవుతుంది. సో యా ప్రీమియం ఛానల్లో పెట్టాను కదా 22,400 కాల్ ఆప్షన్. సో మీరు ఇక్కడ R&B రెసిస్టెన్స్ తీసుకుంటే 225 దగ్గర తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ 225 ఇచ్చాను, కానీ 215 దగ్గర కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, 215 అయితే హిట్ అయిపోయింది. సో నిఫ్టీ కావాలనుకుంటే తీసుకోవచ్చు, స్కాల్పర్స్ ఎవరైతే ఉన్నారో 215 దగ్గర. సో 1:2 అయిపోయినట్టు, ఆల్మోస్ట్ 9,700 దాకా వచ్చింది ప్రాఫిట్. 23 ఇంకొక 2 పాయింట్స్ వస్తే వెళ్ళిపోద్ది. 24 ఓకే, 25కి వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ ఇప్పుడు మార్చుకుంటున్నాను. అది యావరేజ్ ఎంత అయినట్టు ఇప్పుడు ఇందాక 63 దగ్గర అయినట్టు కదా. సో 60 పెట్టుకుంటాను. ఓకే, ట్రిగ్గర్ 63, ప్రైస్ ఏమో 65 పెట్టుకుంటున్నాను. సో
సో చూద్దాం ఏమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా పైకి వెళ్తుంది. సో మనం అయితే జోన్ మార్క్ చేసుకున్నాం, ఈ ఎంటైర్ జోన్ రెసిస్టెన్స్ కింద ఉండొచ్చు అని. కానీ మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి, ప్రీవియస్ సెషన్ హై, దానికి ఇంకా గ్యాప్ అయితే ఉంది. సో ఈ హై అయినా బ్రేక్ చేస్తే డే హై మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు. నిఫ్టీ అగ్రెసివ్ గా మూవ్ అవుతుంది. 220 ఇచ్చాను కదా ఫస్ట్ టార్గెట్, కానీ చూడండి ప్రీమియం ప్రకారం అంత మూవ్ అవ్వట్లేదు. స్పాట్ చార్ట్ ప్రకారం మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, పైకి వెళ్ళింది, కానీ ఆల్మోస్ట్ 25 పాయింట్స్ వచ్చినట్టే. కానీ ఇక్కడ ఏమో అంత మూవ్మెంట్ రాలేదు, మనకు ఓన్లీ 15 పాయింట్స్ వచ్చింది. సో అందుకే ఆప్షన్స్ బయింగ్ అనేది కొంచెం ఆలోచించాలి. అలాగనే ఆప్షన్ సెల్లింగ్స్ తీసుకోవచ్చు, కానీ ఆల్రెడీ మీరు క్యాపిటల్ అంతా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ లో పెట్టేసి ఉంటారు కదా. ఈవెన్ నేను కూడా అందుకే తీసుకోలేదు, క్యాపిటల్ అంతా కూడా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ లో ఉంటది. సో అందుకు నేను తీసుకోలేదు. సో ఆల్మోస్ట్ చూడండి 23-24 వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఏమవుతుంది బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ అయితే రెసిస్టెన్స్ ఇస్తుంది, ఒక ఇక్కడ నుంచి రిజెక్షన్ అవుతుంది. సో బ్రేక్అవుట్ అవ్వాలి అప్పుడే. సో 9500 అలానే ట్రేడ్ అవుతుంది, అక్కడ నుంచి కిందకి ఏం రావట్లేదు. సో 22-21 వస్తే 1:2 వస్తుందని వెయిట్ చేస్తున్నాను. కానీ దిస్ ఇస్ వాట్ స్టాక్ మార్కెట్ ఈస్ పేషెన్స్ తో వెయిట్ చేయాలి. అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ స్టాప్ లాస్ కాస్ట్ వెళ్ళిపోయినా సరే నాకు ఈ 9000 ప్రాఫిట్ అనేది పోతుంది. సో 65 పెట్టుకున్నాను స్టాప్ లాస్. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, రిజెక్షన్ స్లోగా బ్రేక్ అవుతుంది, కానీ 20 MA దగ్గర రాలేదు కదా, 20 MA కోసం వెయిట్ చేస్తుంది. నిఫ్టీ అయితే స్లోగా పైకి వెళ్తుంది, కానీ ఇది కూడా 20 MA బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ కోసం మనం ఒక మెథడ్ మాట్లాడుకున్నాం కదా లాస్ట్ సెషన్ లో. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేసుకోవాలంటే, ఫర్ సపోజ్ ఈ రోజు నిఫ్టీ ట్రేడ్ ఎవరైనా వెళ్ళారు అనుకోండి లాంగ్, ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ కాబట్టి పర్వాలేదు వెళ్ళొచ్చు. సో 1:2 దగ్గర టార్గెట్ ఫస్ట్ తీసేసుకొని 1:2 తర్వాత నుంచి 20 MA కింద ఏమైనా క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, రిమైనింగ్ హాఫ్ క్వాంటిటీ అలాగా. ఓకే, సో ప్రెసెంట్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ అయిపోయింది నిఫ్టీ 22,004 కాల్ ఆప్షన్, 22,400 కాల్ ఆప్షన్ 200 దగ్గర తీసుకోమన్నాను, 220 వరకు వెయిట్ చేయమన్నాను. సో 220 అనేది హిట్ అయిపోయింది. ఒకవేళ మళ్ళీ ఫర్దర్ గా మూవ్మెంట్ అయితే స్పాట్ చార్ట్ ప్రకారం మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము, ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ ఎంత, ఒక 20 పాయింట్స్. సో టార్గెట్ అంతా 40 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. అంటే ఈ పీరియడ్ కోసం వెయిట్ చేసి ఆ తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎవరైతే నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, రిమైనింగ్ ఎవరు కూడా ఇప్పుడు ఏమీ ఎంటర్ అవ్వద్దు, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయింది, అప్పుడు రివర్స్ అవుతుంది కాబట్టి. అండ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఆప్షన్ బయింగ్ కొంచెం రిస్కీ కూడా ఉంటుంది. సో ఇదైతే ఇంకా రావట్లేదు 22 వరకు. సో వెయిట్ చేయాలి స్టాప్ లాస్ కోసమో లేదంటే టార్గెట్ కోసమో, నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ప్రాఫిట్ 9500 వరకు వెళ్ళింది, 9500, 600, అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది. లో ఎంత ఆల్మోస్ట్ 22.10 వరకు వెళ్ళింది. నేను 22 దగ్గర క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ 22.10 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పొజిషన్ అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే జీరో కోసం వెయిట్ చేస్తాను. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది తర్వాత ఒకవేళ 22 హిట్ అయితే అప్డేట్ చేసుకుంటాను, ఎందుకంటే ఎంతసేపు వెయిట్ చేయించింది కదా ఒక పాయింట్ కోసము. సో మనం కూడా ప్రాఫిట్స్ అనేది తీసుకుందాం రివెంజ్ తో. ఓకే, సో ఇంకొక 5000 ప్రాఫిట్ అయితే వస్తుంది నాకు ఒకవేళ జీరో కోసం వెయిట్ చేస్తే. సో ఎంతసేపు స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తుంది, అలాంటి టార్గెట్ కోసం ఎందుకు వెయిట్ చేయకూడదు. 1:2 దగ్గర వదిలేస్తే ప్రాఫిట్స్ ఇంకా టేబుల్ మీద వదిలేసినట్టు కదా. సో ఇంకా మిగిలినది కూడా తెచ్చేసుకుందాము. సో నేనైతే ఇది 22కి వచ్చింది అనుకోండి, లేదంటే 22కి వచ్చినప్పుడు ఇక్కడ 29 దగ్గర యాడ్ చేశాను కదా, 30 దగ్గర యాడ్ చేశాను. 105 ఒక 20కి వస్తే ఆ ప్రైస్ లో 20కి వస్తే అప్పుడు 105 క్వాంటిటీ 30 దగ్గర పెట్టుకుంటాను. రిమైనింగ్ స్టాప్ లాస్ మనం యాడ్ చేసి ఎక్కడ పెట్టుకున్నాం ఇందాక 100, 125 ఎక్కడ పెట్టుకున్నాం కదా, సో అక్కడ మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకుందాము. ఓకే, సో ప్రెసెంట్ అయితే 28 దే ట్రేడ్ అవుతుంది 8500. సో చూద్దాము, బ్యాక్ వస్తే అగ్రెసివ్ గా మార్కెట్ అనేది కిందకి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ తర్వాత పిన్ బార్ ఫామ్ అయింది. సో 20 MA సపోర్ట్ అయితే ఉంది, ఇది బ్రేక్ చేస్తేనే మార్కెట్ కిందకి రావాలి. సో చూద్దాం స్టాప్ లాస్ డే ఆర్ ఆల్స్ టార్గెట్ డే. సో మళ్ళీ 9500 అనేది వచ్చింది. సో ఇలాంటప్పుడే చాలా మంది టెన్షన్ పడి, అంటే ప్రాఫిట్ లాస్ వస్తుందేమో అని చెప్పి ప్రాఫిట్స్ అనేవి వెనక్కి తీసుకోవడం, విత్డ్రా చేసుకోవడం, ఐ మీన్ ఎక్కడ ఆపేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో అది పట్టించుకోకండి. ఓకే, MTM అనేది అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే రూల్స్ ఫాలో అవడం అంతే. అయితే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యాను కదా, ఒక లాస్ వస్తే నాకు ఈ ట్రేడ్ ఏం లాస్ రాదు అంతే. మా అయితే ప్రాఫిట్ వచ్చి 9000 పోతుంది, ఈ రోజు ట్రేడ్ ఏం తీసుకోలేదని అనుకుంటాం అంతే. అంతేగాని ఇప్పుడు 9000 ప్రాఫిట్ తీస్తారు అనుకోండి, ఇదే మీకు రేపు కూడా అలవాటు అవుతుంది. రేపు 5000 ప్రాఫిట్ అప్పుడే బుక్ చేసుకుంటారు, లేదంటే తర్వాత 6000 అప్పుడు, తర్వాత 2000 అప్పుడు, అలా తగ్గిపోతుంటది అనమాట. రిస్క్ రివార్డ్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే లాంగ్ టర్మ్స్ లో మీరు ప్రాఫిట్ లో అనేది ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే ఆ ఫీలింగ్ అనేది పెట్టుకోకూడదు, అయ్యో నేను 9000 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంది, ఇందాక 9500 దాకా వెళ్ళింది కదా అని. ఇలాంటి ఎమోషన్స్ కి అయితే ఛాన్స్ అయితే ఇవ్వకండి ఎప్పుడు కూడా.
సో అయితే వెయిట్ ఫర్ టార్గెట్. యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటి, మనం ఫస్ట్ ఎంట్రీ అది 80 దగ్గర అయ్యింది కదా, సారీ 96 దగ్గర అయింది కదా. అయితే మనకి 0 వరకు వెళ్తే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది, కానీ అంతవరకు వెయిట్ చేయడం కూడా వేస్ట్, ఎందుకంటే ఎక్స్పైర్ రోజు ఎనీథింగ్ కానీ హ్యాపెన్ కదా. సో సింగిల్ డిజిట్ వరకు వెయిట్ చేయొచ్చు, లైక్ 10 రూపీస్ 9 రూపీస్ అక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. సో అందుకు పిరమిడింగ్ యాడ్ చేసిన పొజిషన్స్. ఇప్పుడైతే 22 దగ్గరికి వస్తే మనకి టార్గెట్ అనేది వచ్చేస్తుంది. సో 22 వస్తే రాదర్ దాన్ ఎగ్జిటింగ్ ఇంకా 22 పాయింట్స్ వదిలేస్తున్నట్టు కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకుంటాను 22 దగ్గరికి వస్తే. ఓకే, సో ఇది రావట్లేదు, ఇందాక నుంచి ఒక 4 పాయింట్స్ వెనక్కి రావట్లేదు, ఇందాక నుంచి అలా 23 నుంచి 30 వరకు వెళ్ళింది, కానీ 26 నుంచి 22 అలా రావట్లేదు. సో వెయిట్ చేయాలి, ఇదే మార్కెట్ టెస్ట్ ద పేషెన్స్ అంటారు కదా, ఇలాంటప్పుడు వెయిట్ చేయాలి. సో మీకు అనిపిస్తుంటది అయ్యో బుక్ చేసుకోవచ్చు కదా ప్రాఫిట్ వస్తుంది, కానీ ఇలాంటి వాటికి టెంప్ట్ అవ్వకండి. ఓకే, అఫ్ కోర్స్ 1:2 అయితే అయిపోయింది, మనకి 1:2 అయితే అయిపోయింది. ఆప్షన్ బయింగ్ చేసి ఉంటే మనకి ప్రాఫిట్ అయితే వద్దును, కానీ ఆప్షన్ సెల్లింగ్ లో ఉన్నాం కాబట్టి అందుకే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం. ఓకే, ఒకవేళ కిందకు వచ్చేసినా సరే మనకి ఫెయిల్ ఏం అవ్వకుండా స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇక్కడ హై అయితే బ్రేక్ అవ్వట్లేదు, ఇక్కడ ఎంటైర్ సప్లై జోన్ ఉంది కదా. సో సప్లై జోన్ మనం ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నాము, ఏమో సెల్లర్స్ ఇంకా కింద నుంచి సెల్ చేస్తున్నారేమో. సో అలాంటివి అన్నా కూడా జరగవచ్చు, దానికి మనం ఏం చేయలేం. మనం వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత అయితే మన టార్గెట్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి. సో ఎనీహౌ స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేసుకున్నాను, ఎందుకంటే 9500 దాకా వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ 5000 ఎక్స్ట్రా పోగొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో 65 పెట్టుకున్నాను. సో 65 హిట్ అయితే నా కాస్ట్ ఒక 500 లాస్ వస్తుందేమో అంతే, ఎందుకంటే 63 పెట్టుకుంటే రౌండ్ నెంబర్ కదా, అది ఒక్కొక్కసారి హిట్ అవ్వకపోవచ్చు ఎగ్జాక్ట్ గా 63.82 కానీ 64 కానీ పెట్టుకుంటే. సో అందుకు సో 9600 కి అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే డివైడ్ చేసుకుంటున్నాను స్టాప్ లాస్ ని. ఇనిషియల్ గా ఇక్కడ 105 క్వాంటిటీస్ యాడ్ చేశాను కదా 29.98 దగ్గర. సో 30 దగ్గర పెట్టుకున్నాను స్టాప్ లాస్ ఈ 105 కి, అంటే కాస్ట్ పెట్టుకున్నాను. రిమైనింగ్ అయితే 90 దగ్గర పెట్టుకున్నాను, అంటే మనకి ప్రాఫిట్ రాదు లాస్ రాదు, కానీ వస్తే ఒకవేళ 10 రూపీస్ కన్నా తక్కువ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ రెండు కలిపి 22కి అప్డేట్ చేసుకుని 10,000 వచ్చేలా క్లోజ్ చేసుకుంటాను. ఎందుకంటే జీరోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు, లైక్ 240 ఇంటూ ఇప్పుడు 15,000 ప్రాఫిట్ రావచ్చు, అంటే 1:3 రావచ్చు. రిస్క్ 5,000 కాబట్టి 1:3 రావచ్చు. సో చూద్దాము, ఫస్ట్ అయితే 30 అయితే క్రాస్ అవ్వకూడదు, 30 క్రాస్ అవ్వకపోతే పర్వాలేదు. ఇప్పుడైతే మళ్ళీ మనం సేవ్ అయ్యాము, ఎందుకంటే 63 హిట్, ఇందాక అయితే 63 హిట్ అయితే కాస్ట్, ఇప్పుడైతే 90 హిట్ అయితే కాస్ట్ వస్తుంది. సో ఫస్ట్ అయితే చూద్దాం 15కి వస్తుందా, లేదంటే సింగిల్ డిజిట్కి రావాలి. 10 రూపీస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ అనేది మళ్ళీ అప్డేట్ చేసుకుంటాను రెండు కలిపి.
బ్రేక్అవుట్ అవ్వలేదు, 20 MA బ్రేక్అవుట్ అవ్వలేదు. ఈ స్వింగ్ అయితే సపోర్ట్ ఇచ్చింది. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే ఈ లెవెల్ క్రాస్ అవ్వకూడదు. ఈ లెవెల్ కిందకి వస్తే మార్కెట్ కిందకి రావచ్చేమో. కిందకి ఇన్ ది సెన్స్ కిందకేం కాదు, మనకి మార్కెట్ సైడ్ వేస్ లోనే ప్రాఫిట్ వస్తుంది. అంటే టైం ఇప్పుడు 11 o'clock అయింది కాబట్టి. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైనా సైడ్ వేస్ ఉన్నా మనకి ప్రాఫిట్ లోనే ఉంటుంది. ఓన్లీ అగ్రెసివ్ గా కిందకి వచ్చేస్తేనే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినాం కాబట్టి పర్వాలేదు. అయితే ఈ 8,000 ప్రాఫిట్ పోతుంది. లేదంటే ఒకవేళ జీరోకి వెళ్తే 15,000 ప్రాఫిట్ వస్తుంది. 1:3 వస్తుంది. సో 20 MA బ్రేక్అవుట్ అవ్వలేదు, ఎగ్జాక్ట్ గా అక్కడ నుంచే సపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ 10,000 వచ్చింది. సో 1:2 అయితే వచ్చింది. సో మీకు ఒక డౌట్ రావాలి, ఎంత హై వెళ్ళినప్పుడు ఇక్కడ రాకుండా 10,000 మళ్ళీ కిందకి వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు 10,000 వచ్చిందని. సో అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ లో అడ్వాంటేజ్ ఏంటి, మార్కెట్ సైడ్ వేస్ గా ఉంది కదా చాలా సేపు, ఆల్మోస్ట్ ఎన్ని క్యాండిల్స్ ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 అవర్ నుంచి సైడ్ వేస్ గా ఉంది, అందుకు ఇంకా రాలేదు. సో ప్రెసెంట్ అయితే ఓవరాల్ 10,500 ట్రేడ్ అవుతుంది. ఇది ఒకవేళ సింగిల్ డిజిట్ కి వచ్చింది అనుకోండి, 10 రూపీస్ 9 రూపీస్ కి వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ 22 దగ్గరికి అప్డేట్ చేసుకుంటాను. నిఫ్టీ కూడా అంత ఎగ్జాక్ట్ గా 20 MA సపోర్ట్ దగ్గర తీసుకుంటుంది. ప్రెసెంట్ అయితే 11,000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఏమైతుందో. సో ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ R1 ప్యూర్ నుంచి లాంగ్ టైం నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సో 1:2 కూడా వచ్చేసింది. ఓకే, 10,000 ఇస్ ద టుడేస్ ప్రాఫిట్. సో మీకు ఇంకా 1:2 రాలేదు, వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. కాకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోండి. ఓకే, సో ఎగ్జిట్ అయిపోయింది. ఇంకొక 5,000 అయితే మిస్ అయ్యానని చెప్పొచ్చు, ఎందుకంటే 22 నుంచి ఒకవేళ జీరోకి వెళ్తే అది రావచ్చు. కానీ ఇక్కడ లాంగ్ టర్మ్ నుంచి ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ చాలా రెసిస్టెన్స్. అండ్ దెన్ సెకండ్ హాఫ్ ఏమన్నా 20 MA కి దగ్గరగా ఉంది కదా, ఏమన్నా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ మళ్ళీ కూడా కిందకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ 1:2 ఆల్రెడీ అయిపోయింది కదా మనకి, మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాము, టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నాము, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో ఆప్షన్స్ ప్రకారం కూడా నాది క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా 10,000 ప్రాఫిట్ వచ్చింది, రిస్క్ 5,000. అండ్ దెన్ మనకి చార్ట్ ప్రకారం కూడా 1:2 అయిపోయింది. సో ఇక్కడ నుంచి 22 పాయింట్స్ మిస్ అయ్యి ఉంటాను మహా అయితే అంతే. సో ఎనీహౌ డన్ ఫర్ ది డే, ప్రాఫిట్ అయితే 10,000 ఫర్ ది డే. అండ్ ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఈ రోజు 5th డే కదా, 5th డే ప్రాఫిట్ అంతా లైక్ నిన్నటి వరకు 15,000 ప్రాఫిట్ లో ఉన్నాము. ఈ రోజు అయితే ఇంకొక 10,000 కాబట్టి 25,000 ప్రాఫిట్ లో ఉన్నాము. ఓకే, సో ఈ రోజు రిస్క్ 5,000 కాబట్టి 10,000 వచ్చింది. రిస్క్ 10,000 అయి ఉంటే మనకి ఒక 20,000 వద్దును. ఎనీహౌ బాధపడాల్సిన పని లేదు, అయిపోయింది కదా, ట్రేడ్ అయితే వర్కౌట్ అయింది. లాస్ వచ్చినా 5,000 కదా వద్దును. నిన్న మనకి ఫినిఫ్టీలో లాస్ ఎంత, ఫస్ట్ ట్రేడ్ ఒకవేళ 10,000 రిస్క్ చేసి ఉంటే నిన్న అయిపోతుంది కదా ఫస్ట్ ట్రేడ్. సో అందుకు ఎనీహౌ సో 25,000 అయితే అయింది. డే 5 లైవ్ ట్రేడింగ్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మైక్ ఆన్ చేస్తాను, ఏమన్నా అడగొచ్చు. టైం 11:29 అయింది, ఒక 2 minutes ఉంచుతాను సెషన్. ఏమైనా డౌట్స్ లేకపోతే సెషన్ అనేది క్లోజ్ చేసుకుందాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో కూడా పెట్టవచ్చు, లేదంటే చార్ట్ సెషన్ లో కూడా పెట్టవచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాలి, ఈ డేస్ అయిపోతుంది, మీరు ఏదైతే వెబినార్ పే చేశారో ఇది అయిపోతున్నాయి కదా అని చెప్పి అగ్రెసివ్ గా క్వాంటిటీస్ యాడ్ చేసేయడము, అంటే మళ్ళీ 22 days వరకే కదా ఉంటాడని చెప్పి చేయడం, అలాంటివి ఏం చేయకండి. ఓకే, పొజిషన్స్ అనేవి మీరు రిస్క్ రివార్డ్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అండ్ రూల్స్ కూడా కదా దాంతో పాటు కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో పొజిషన్ సైజింగ్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉండాలి. అంటే మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు ఒక 10,000, ఇప్పుడు నేను చూడండి ఓన్లీ మహా అయితే నాకు రివార్డ్ 20,000 కాలంలో 10,000 రిస్క్ చేసేలా పొజిషన్ సైజింగ్ తీసుకుంటాను. లేదు రివార్డ్ నాకు 10,000 కావాలన్నప్పుడు రిస్కీ ట్రేడ్ అన్నప్పుడు ఓన్లీ 5,000 వచ్చేలా పొజిషన్ సైజింగ్ చేసుకుంటాను. సో నా ట్రేడ్స్ తీసుకున్నంటే ఫస్ట్ ఎన్ని తీసుకున్నాను, 105 అలా యాడ్ చేసుకుంటూ వచ్చాను. 240 క్వాంటిటీస్ తీసుకున్నా సరే యాడ్ చేస్తున్న కొద్ది రిస్క్ ఎంత అన్నది ఓన్లీ 5,000 యాడ్ చేశాను కదా అని చెప్పి మళ్ళీ రిస్క్ పెంచుకోలేదు. రివార్డ్ పెంచుకోవచ్చు, ఒకవేళ జీరోకి వెళ్తే ఉంచుకోవచ్చు, కానీ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ కదా అని చెప్పి నేను ఇప్పుడు టైం అయితే 11:30 అయింది. ఇంకా ఈ టైంని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటే దాంట్లో కూడా ప్రాఫిట్ వస్తుంది కదా. సో టైంని మేనేజ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఎంత ఈ 20 పాయింట్స్ కోసం మహా అయితే 11:30 అయింది, 12:30, 1:30, 2:30, 3:30 4 hours వెయిట్ చేయాలి మళ్ళీ. సో 4 hours 20 పాయింట్స్ కోసం అన్నది ఆల్రెడీ నాకు 1:2 కూడా వచ్చింది కదా, నాకు అనిపించట్లేదు. సో మీరైతే వెయిట్ చేయాలి, కంపల్సరీ రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. సో ఇంకైనా డౌట్స్ ఉన్నాయా? సో అయితే సెషన్ క్లోజ్ చేస్తున్నాను, 11:35 అయింది. ఓకే గైస్, బాయ్ అయితే అందరికి. సీ యూ టుమారో.